నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున చాలా శక్తివంతమైన ఒక పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి పరిహారాన్ని చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి, ఎవరు చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తానండి వీడియోలో. ముందైతే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్తవారు ఎవరైనా ఉంటే అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పరిహారాలు మన ఛానల్లో ఉన్నాయండి. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని మీరు ఎంచుకుని ప్రయత్నం చేయండి. మీకు వచ్చిన మార్పుని, రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలానే నోటిఫికేషన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. సరేనండి, ఇక మనం పరిహారం మాటకు వెళదాము. ఇక ఈ పరిహారానికి మనకు కావాల్సిన వస్తువులు ఏంటో ముందైతే చూద్దాము. పసుపు, అలానే కుంకుమ, అలానే ఒక వైట్ కలర్ పేపర్, ఇవి మాత్రమే కావాల్సి ఉంటుందండి. చాలా చిన్న పరిహారం, అతి శక్తివంతమైన పరిహారం ఇది. ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల ధనవంతులు కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కోటీశ్వరులు అవుతారు. అధిక ధనం, అపారమైన ధనాన్ని మీరు సంపాదిస్తారు. ధన సమస్యలు తగ్గిపోతాయి. డబ్బు నిరంతరం మీకు వస్తూ ఉంటుంది. డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి రూపాయి ఖర్చు లేని పరిహారం అని చెప్పుకోవచ్చు. ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల మీకు పేరు ప్రతిష్టతలు వస్తాయి. ధనానికి సంబంధించిన ప్రతి పనిలో విజయం మీ వెంటే ఉంటుంది. మీరు చేయడం వల్ల మీకు ధనాకర్షణ అనేది పెరుగుతుంది. సరే, ఇక ఈ పరిహారాన్ని ఎవరు చేయకూడదు, ఎవరు చేయవచ్చు అనేది చెప్తాను ఇక్కడ. ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు, కానీ ఆడవారు నెలసరి టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు మరణించి ఉన్నప్పుడు, పెద్ద కర్మ కాకుండా ఉన్నప్పుడు చేయకూడదు మీరు. ఇంకా పిల్లలు పుట్టారు, మైలుంది, అలాంటప్పుడు కూడా చేయకూడదు మీరు. ఇంకా ఆడపిల్లలు పెద్ద మనిషి అయినప్పుడు కూడా చేయకూడదు. నెలసరిలో ఉన్నవారు కాకుండా మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదండి. ఇక పరిహారాన్ని మీరు చేసేటప్పుడు తలస్నానం అనేది చేయనవసరం లేదు. మామూలు స్నానం చేసే పరిహారాన్ని చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలనేది చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుందండి, కానీ మీరు నమ్మకం పెట్టి చేయాలి. నమ్మకం తక్కువగా ఉన్నప్పుడు చేస్తే పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. మన మనసులో ఉన్న శక్తి, మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న, అంటే ప్రకృతిలో ఉన్న శక్తి అంతా కరెక్ట్గా మీరు తీసుకుంటేనే ఒక పరిహారానికి ఫలితం వస్తుంది. కాబట్టి నమ్మకంతో చేయండి. ఇక ఈ పరిహారాన్ని మీరు ఆదివారం రోజున ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఎప్పుడైనా చేయొచ్చు. అంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పటి నుంచి సూర్యాస్తమయం అయ్యేలోగా మీరు చేసుకోవాలి. సూర్యోదయం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటిలోగా సూర్యాస్తమయం అవుతుందనేది మీరు ఒకసారి క్యాలెండర్లో చూడండి. ఆ టైం నుంచి మీరు సూర్యాస్తమయం లోపుగా మీరు ఈ పరిహారాన్ని చేయాలి. అది కూడా మీరు ఆదివారం రోజునే చేయాలి. మీరు ఈ పరిహారాన్ని ఉదయం నుంచి సాయంత్రం లోపుగా మీరు ఎప్పుడు చేసినా పరిహారాన్ని చేసే ముందైతే మీరు స్నానం చేసే చేయాలి. మరి మేము ఉదయం చేసామండి, మరి సాయంత్రం పరిహారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాం, అప్పుడు కూడా మేము స్నానం చేయాలని మాత్రం అనకండి. మీరు ఎప్పుడైతే పరిహారాన్ని మొదలు పెడతారో అప్పుడు ఖచ్చితంగా స్నానం చేసే చేయాలి. అర్థమైందనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అంత అర్థమవుతుంది. ముందుగా ఇలాంటి ఒక పేపర్ తీసుకోండి, వైట్ కలర్ పేపర్ తీసుకోండి. ఇంత మాత్రం సైజ్ తీసుకుంటే సరిపోద్ది. తీసుకోండి. ముందైతే మీరు కాస్త ఒక బౌల్లో పసుపు తీసుకోండి. దాంట్లో మంచినీటిని వేసి చక్కగా ఈ విధంగా తడిపి పెట్టుకోండి. అలానే మరొక బౌల్లో కొద్దిగా కుంకుమ వేసి దాంట్లో కూడా మంచినీటిని వేసి కాస్త కలిపి పక్కన పెట్టుకోండి. తడిగా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇక మీరేం చేస్తారంటే వైట్ కలర్ పేపర్ మీద ఈ పసుపు ఉంది కదండి, తడి పసుపు ఉంది కదా, దీనిని మీరు ఉంగరపు వేలుతో తీసుకొని ఆ పేపర్ మీద ఒక్కట్లు రాయాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తానండి, మీరు చూస్తుంటే అర్థమవుతుంది మీకు. ఈ 1వ నెంబరు సూర్యుడికి సంబంధించిన నెంబర్ అండి. చాలా శక్తివంతమైన నెంబరు. సూర్యుడు యోగించినప్పుడు అధికంగా మీరు సంపాదిస్తారు, ఉద్యోగం సంపాదిస్తారు, ధనం రావడం అనేది పెరుగుతుంది. ఎవరి జాతకంలో అయితే సూర్యుడు బలంగా ఉంటాడో వాళ్లకు అపారమైన ధనయోగం కలుగుతుంది. ఇక్కడ చూడండి, చూపిస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా ఒక్కట్లు మీరు 10 ఒక్కట్లు రాయాలి. పసుపుతో 10 ఒక్కట్లు రాయాలి. రాసిన తర్వాత మీరు దీని కింద ఒక మంత్రాన్ని కూడా రాయాలి. ఈ మంత్రం నేను స్క్రీన్పై ఇస్తానండి, మీరు చూడొచ్చు. ఆ మంత్రం ఏంటంటే ఓం సూర్యాయ నమః. ఈ పేరుని మీరు ఉంగరపు వేలుతో రాయాలి, కుడి చేతి ఉంగరపు వేలుతో రాయాలి. దీన్ని మీరు తడి కుంకుమతో కాస్త తడుపుకొని చక్కగా మీరు రాయండి. పసుపుతో అనుకోండి 10 ఒక్కట్లు మీరు రాయాలి. తడి కుంకుమతో
ఓం సూర్యాయ నమః అని రాయాలి. ఈ విధంగా రాసిన తర్వాత మీరు మీ పూజ గదిలో చక్కగా కూర్చొని దీపారాధన చేసుకుని మీ మొహం తూర్పు వైపుగా పెట్టుకుని దీపారాధన చేసుకున్న తర్వాత అగరబత్తితో వెలిగించండి. లేదంటే సాంబ్రాణి అయినా సరే చేసుకోవచ్చు. వెలిగించిన తర్వాత ఆ ధూపాన్ని ఆ పేపర్కు కాస్త చూపించండి. మామూలుగా ప్రతిరోజు దీపారాధన ఉదయం చేస్తారు, సాయంత్రం చేస్తారు కాబట్టి మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయం అయ్యేలోగా మీరు దీపారాధన చేసుకుని కాస్త అగరబత్తిని వెలిగించి ఆ పేపర్కు చూపించండి. చూపించిన తర్వాత ఆ పేపర్ మీద మనం తడి పసుపు కుంకుమతో రాసాం కదండి, అది కాస్త తడిగా ఉంటుంది కాబట్టి కాస్త ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత ఆ పేపర్ని మడత పెట్టి మీ పర్సులో కానీ లేదంటే మీరు డబ్బులు దాచుకుని పెట్టుకునే ఆ ప్రదేశంలో కానీ లేదా వ్యాపారం చేసేవారు మీ యొక్క గల్లాపెట్టెలో కానీ పెట్టుకోండి. ఈ విధంగా మీరు పర్సులో కానీ లేదా గల్లాపెట్టెలో పెట్టిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు నెలసరిలో ఉన్నారనుకోండి, ఆ టైంలో మీరు ముట్టుకున్నా పర్వాలేదు. మీరు చేసేటప్పుడు మాత్రం నెలసరి అనేది ఉండకూడదు. ఈ విధంగా పెట్టిన తర్వాత మరి ఆ పేపర్ని ఎప్పుడు మార్చుకోవాలి అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు. అది కూడా చెప్తానండి. ఆ పేపర్ కాస్త నలిగిపోయినా పాడైపోయినా లేదా చినిగిపోయినప్పుడు మీరు దాన్ని తీసేసి మీ పెరట్లో ఉన్నాక అంటే మట్టిలో కానీ లేదంటే మీ ఇంట్లో ఉన్న మట్టి కుండీలో కానీ కాస్తంత గుంత తవ్వి ఆ గుంతలో పెట్టేసి మట్టితో కప్పేయండి. మళ్ళీ ఆదివారం రోజున ఇదే విధంగా మీరు చక్కగా ఒక కొత్త పేపర్ తీసుకొని ఈ విధంగా చేయండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల సూర్యుడి యొక్క బలం మీకు పెరుగుతుంది. ఖచ్చితంగా మీకు ధనయోగం కలుగుతుంది. ధనవంతులు అవుతారు, కోటీశ్వరులు అవుతారు. ఎవరైనా సరేనండి ఈ నెంబర్ రాసి మీ దగ్గర పెట్టుకోండి. నమ్మకంతో చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మరి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా అండి? నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.